సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నట్రాజ్ జ్యువెలరీ మార్ట్. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవటమే మనందరూ లక్ష్యంగా పనిచేయాలని ఏఐసిసి పరిశీలకురాలు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి పిలుపు ఇచ్చారు. తెనాల్లోని చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సౌమ్యారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి, ప్రముఖ వైద్యులు డాక్టర్ చందు సాంబశివుడు అధ్యక్షత వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశానికి ఎనలేని సేవ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని, అందుకే ఆ పార్టీకి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందన్నారు సౌమ్యారెడ్డి. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా తెనాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజాభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడికొండ వెంకటేశ్వరరావు, చిలకా విజయకుమార్, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ధారా రామకృష్ణ, గుర్రం శ్రీనివాస్, కరీం శివకుమార్, మాధవరావు, మల్లికార్జునరావు, రమేష్ ప్రభృతులు పాల్గొన్నారు. Historic place in us. First of all, I would like to thank each and every one, including all my members of the media. So, our party, Indian National Congress, has a very historic and very towards the history of our country has been associated with the history of our party as well. మేడం సౌమ్యారెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఇప్పుడు 4 మాటలు మేము కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలని ఈరోజు మీటింగ్ ఉద్దేశం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడమే కాకుండా భారతదేశాన్ని ఈరోజు ఈ రకంగా ఉండడానికి కారణమైన అంటే అభివృద్ధి పథంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు అందరూ ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, అందుకంటే మన్మోహన్ సింగ్ గారు, అదంతా కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా మంచి పనులు చేశారు.